మారు మనసు రెండు రకములు. ఒకటి మరణార్థమైన మారు మనసు, రెండవది జీవార్థమైన మారు మనసు. మనకి ఏ మారు మనసు కావాలి? అబద్ధాలని మారు మనసు కావాలన్నా, లోకాన్ని ప్రేమించే మారు మనసు కావాలన్నా, శరీరాశలు నేత్రాశలు జీవపు డంబాలను పరిగెత్తే మారు మనసు కావాలన్నా, దేవుని మార్గంలో నడిచే మారు మనసు కావాలన్నా, దేవుని వైపు తిరిగే మారు మనసు ఒక కొర్నేలు కుటుంబీకులకు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 18వ వచనంలో రాసి ఉంటుంది. వారు ఈ మాటలు విని మరేమి అడ్డు చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. జీవార్థమైన మారు మనసు బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి వచ్చి తండోపతుండాలుగా యూదా జనాంగం అంతా కూడా బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. ఒకవేళ అది